సో యాంటీ-గ్లేర్ ట్రీట్మెంట్ కోసం మా దగ్గర వెహికల్ వచ్చింది. హాయ్ సార్, మీ పేరు? నా పేరు వినోద్ అండి. హాయ్. సో యాంటీ-గ్లేర్ గురించి ఎలా తెలిసింది మీకు? అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మనము టోటల్ ట్రీట్మెంట్ చేసినాము, ట్రయల్కి వెళ్ళి వచ్చాము, ఎలా అనిపించింది? సో బేసిక్గా నేను వెహికల్ సెకండ్స్లో తీసుకున్నాను. అరౌండ్ ఒక 75,000 డ్రైవింగ్లో తీసుకున్నాను వెహికల్ ఇది. తీసుకున్నప్పటి నుంచి నాకు కొంచెం క్లారిటీగా కనిపించకపోతుండే, యాంటీ-గ్లేర్ ప్రాబ్లం ఉండింది. బట్ నేను సర్వీస్ చేయించిన దగ్గర నాకు ఆప్షన్ లేకుండే యాంటీ-గ్లేర్ చేయించాలని చెప్పేసి. సో నా బిజీ షెడ్యూల్ వల్ల నాకు అవ్వలేదు చేయించడానికి. సో నేను బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు మీ రీల్ కనిపించింది. ఇమీడియట్గా నేను దాన్ని సర్వీస్ కోసం కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెడితే మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నాకు ఈరోజు షెడ్యూల్ ఇచ్చారు, షెడ్యూల్ అపాయింట్మెంట్. సో బిఫోర్ యాంటీ-గ్లేర్ కంటే ఆఫ్టర్ యాంటీ-గ్లేర్ అనేది నాకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అది ఎలా అంటే బేసిక్గా నాకు ఆపోజిట్లో ఇప్పుడంతా కూడా 250 వాట్ 200 300 వాట్ లైటింగ్స్ తోటి డ్రైవింగ్ చేస్తున్నారు కదా వెహికల్స్. నాకు అసలు కనిపించకపోతుంది అవతల వెహికల్ ఏంటి అనేది. నా జడ్జ్మెంట్ కోసం నేను లెఫ్ట్ సైడ్ లైటింగ్ అంటే మనం స్టీరింగ్ ఇక్కడ కూర్చుంటే ఇట్లా పక్క నుంచి చూసి ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ నేను అదే చేస్తున్నాను. మేబీ చాలా మంది రిలేట్ అవుతారు. సో నాకు ఇది యాంటీ-గ్లేర్ తర్వాత ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్కి వెళ్ళొచ్చాం కదా, ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ. ఎంత పర్సెంట్ చేంజ్ ఉంది యాంటీ-గ్లేర్ కి ముందు తర్వాత? నాకు 100% సాటిస్ఫాక్షన్ గా ఉంది అండ్ 100% నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి యాంటీ-గ్లేర్ ట్రీట్మెంట్ నిజంగా వర్క్ చేస్తుందా, నేను రావాలా లేదా అంటే నేను దాన్ని 100% సజెస్ట్ చేస్తాను. మీరు కూడా చేయించుకోండి మీ వెహికల్ కి. అది 20,000 డ్రివెన్ అయినా 30,000 డ్రివెన్ అయినా కానీ విండ్షీల్డ్ కరెక్ట్ గా లేకపోతే మీకు యాంటీ-గ్లేర్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ఒక నామినల్ అమౌంట్ తో మీరు యాంటీ-గ్లేర్ చేయించుకుంటే యూ కెన్ కంఫర్టబుల్ డ్రైవ్ చేయొచ్చు. డ్రైవింగ్ నైట్ టైంలో కూడా మీరు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్.